శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రామయ్య, మామూలుగా మేమంతా లోకంలో తల్లి అయినప్పుడు ఎంతో సంతోషపడతాం. మొట్టమొదటి బిడ్డ అయితే బిడ్డతో పాటే మేము కూడా పుట్టినట్టే, తల్లి కూడా పుట్టినట్టే. అలాంటిది మామూలు లౌకికులం మేమే ఇంత ఆనందపడితే, నువ్వు పుట్టినప్పుడు దశరథుడు కౌసల్య నిన్ను చూసుకొని ఎంత ఆనందపడ్డారో కదా. అసలు రూపమే లేని పరమాత్మ ఒక రూపం తీసుకొని ఉంటే ఇలా ఉంటాడా స్వామి, మా వల్ల అవుతుందా అని చెప్పి, ఇలా అంటే వర్ణించడం మా వల్ల అవుతుందా అని దేవతలు ఆశ్చర్యపడి ఉంటారు కదా. నిజమే. మరి అలాంటి అద్భుతమైన భావన ఒక లాలిపాటగా దొరికితే, మరి అదే నీ పాదాలకు అర్పించే రెండవ కుసుమంగా చేయాలనిపించింది. జో రవికుల శుభాంగ జో సన్నుతాంగా కరుణారసాపాంగ కమలాంతరంగా జో 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 రవికుల శుభాంగ జో సన్నుతాంగ కరుణారసాపాంగ కమలాంతరంగా జో 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 శ్రీ వెలయు పాలవారధి పౌవళింప దేవ బృందములెల్ల దివి సన్నుతింప భావమిచ్చిన వారి భక్తి పాలింప దైవరాయుని మాకు తరమి వర్ణింప జో 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 రవికుల శుభాంగ జో సన్నుతాంగ కరుణారసాపాంగ కమలాంతరంగా జో జో గురుతరంబుగ ధర్మ గుణము చీపట్టి దురిత దానవ కోటి దురమునను గొట్టి శరణాగత త్రాణ బిరుదు చీపట్టి కరుణతో కౌసల్య గర్భమున పుట్టి జో 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 రవికుల శుభాంగ జో సన్నుతాంగ కరుణారసాపాంగ కమలాంతరంగా జో 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 హాయిగా నిద్రించి ఈ రెండవ పుష్పాన్ని మనసారా అంగీకరించి మూడవ పుష్పానికి అనుమతిని ప్రసాదించు. ధన్యాస్మి. స్వస్తి.